హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది సంక్రాంతి రోజు చేసిన వీడియో అండి. ఈ వీడియోలో మేము పాపికొండల ట్రిప్‌కి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ట్రిప్‌కి వెళ్ళడం మాకు అలవాటు. లాస్ట్ ఇయర్ మేము మారేడుమిల్లికి వెళ్ళామండి. అది మన ఛానల్‌లో ఉంటుంది. ఇంకా ఈరోజైతే మేము పాపికొండలు బయలుదేరాము. ఈ ట్రిప్ గురించి పూర్తిగా వివరాలు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకి ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. దీన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ చేసి పెడుతున్నాననమాట. అంటే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నెక్స్ట్ అక్కడ ఏమేం జరుగుతాయి, ఎలా ఉంది లొకేషను, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. ఇది నచ్చితే దీని కంటిన్యూస్‌గా ఉండే నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 అన్నాను కదా! అవి కూడా ఒక్కసారి చూసి నా ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మేము బయలుదేరుతున్నాం కదండీ! ఇంకా మా ఫ్యామిలీస్ అన్నీ ఏ పండగైనా కానీ ఇక్కడి నుంచి అందరం మా ఇంటికొచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్ళడం మాకు అలవాటనమాట. మా వారి ఇద్దరు అక్కలనమాట. మా ఆడపడుచు గారు. ఇద్దరు ఆడపడుచులు. అంటే నేను వదిన గారని పిలుస్తాను. ఇంకా మా చిన్నత్తగారు. మీకు చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. మా చిన్నత్తయ్య గారు. అంటే మా అత్తయ్య గారి సిస్టరు ప్లస్ తోటికోడలు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మేమందరం కలిపి వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడైతే మా వారు, నేను, మా అక్క, మా మమ్మీ, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఈ కారులో అనమాట. ఇంకా అలాగా 3 కార్లలో అయితే బయలుదేరాము. ఇంకా మా చిన్న వదిన గారు వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్ద వదిన గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకోండి మేము ఎర్లీ మార్నింగ్ 4కి అలా లెగిసి రెడీ అయ్యి 6:30 ఆర్ 6:30 ఆ టైంలో అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 8:30, 9 అయ్యిందండి. కాకినాడ నుంచి బయలుదేరాం కాబట్టి. రాజమండ్రి నుంచి కూడా రావచ్చండి. అంటే రాజమండ్రిలో మనం ఒక 2 అవర్స్ జర్నీ చేస్తే అంటే అండి, ఇది ఈ స్పాట్‌కి అయితే తీసుకువస్తారు. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకైతే 2 అవర్స్ పడుతుంది స్పాట్‌కి. ఈ స్పాట్ పేరు వచ్చేసి గండి పోచమ్మ టెంపుల్ స్పాట్ అనమాట. ఇక్కడే అన్ని బోట్సు, అంటే ఇక్కడ మనకి పాపికొండలు వెళ్ళడానికి 2, 3 స్పాట్స్ అనేది పెడుతూ ఉంటారండి. సో, ఇది ఒక స్పాట్ అనమాట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా బోట్స్‌నది డెకరేట్ చేస్తున్నారు. డెకరేట్ చేసి అప్పుడు మనకి కూడా సరదాగా ఉంటుంది కదా! ఇలా డెకరేట్ చేస్తే చాలా అనిపించింది. అన్ని బోట్స్‌కి అలాగేనండి. బెలూన్ డెకరేషను, అలాగే మనకిప్పుడు ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి కదా! ప్లాస్టిక్ పేపర్స్ తోటి ఆ ఫ్లవర్స్ అలాగనమాట. చాలా డెకరేట్ చేస్తున్నారు అన్ని బోట్స్‌ని. వీటికి పేర్లు కూడా గాయత్రి అనేసి చాలా మంచి మంచి పేర్లు కూడా ఉన్నాయండి బోట్స్‌కి. ఇవి ప్రైవేట్ వాళ్ళవి ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఏపీ టూరిజం వాళ్ళవి కూడా ఉంటాయన్నమాట. సేమ్ రేట్ అంట. రెండు వాటికి కూడా సేమ్ రేటు. మనకి లాంచ్ వచ్చేసి మనకి భద్రాచలం వరకు కావాలంటే ఒక రేట్ ఉంది. లేదు పాపికొండలు చూసి రిటర్న్ అయిపోతామంటే అదొక రేట్ అండి. మాకు ఎంత పడిందంటే 1050 రూపీస్ పర్ హెడ్ అనమాట. 1050 రూపీస్ అయ్యింది. ఇంకా ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. అంటే టిఫిను, మీల్స్ ఇస్తారు. అలాగే స్నాక్స్ కూడా పెడతారు ఈవినింగు. లోపల వాటర్ కూడా దొరుకుతుందండి. కాకపోతే ఇక్కడ మేము ఎందుకు వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నామంటే, మేము వెళ్తూ ఉంటాం కదా! లోపలంతా మంచి నీళ్ళు ఉండవండి. సో, మీరు తీసుకెళ్ళడం బెటర్ అనేసి అన్నారు. సర్లే అనేసి ఇంకా మేము వాళ్ళ దగ్గర బాటిల్స్ కొనుక్కున్నాం. అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా కొనుక్కున్నాం. మనకి వన్స్ బోట్ ఎక్కిన తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి. ఇక్కడ కూడా మనకి అంటే విజిటింగ్ స్పాట్స్ అంటే మనకి రేట్ ఎక్కువే ఉంటుంది కదా! సో, అందుకనేసి బయట కూడా కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది. లోపల ఇంకా చిన్న చిన్న పెట్ బాటిల్స్ కూడా 50 రూపీస్‌కి అలాగా అమ్ముతున్నారనమాట. సో, మనకి ఏమైనా కూల్ డ్రింక్స్ అవి కావాలనుకుంటే ఇక్కడనే తీసుకెళ్ళడం బెటర్.
బోట్ ఎక్కేసిన తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి. ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో కూర్చోపెట్టి ఇక్కడ అంతా మనకి మార్నింగ్ సెక్షన్ అంటే టిఫిన్ ఇక్కడే సర్వ్ చేసేస్తున్నారు. తర్వాత మీరు పైకి వెళ్ళండి అనేసి చెప్పారు. ఇంకా ఇక్కడైతే మా సుధీర్ బాబు, మా పెద్దొదిన గారు వాళ్ళ అబ్బాయి, తనైతే అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అంటే అందరినీ పరిచయం చేసుకుంటున్నాడనమాట సరదాగా. లగేజ్ అంతా కూడా కింద హాల్లో పెట్టేసుకోండి సార్. Winnie. YouTubers, come on YouTubers. Famous YouTuber. One more famous. And one more famous YouTuber. YouTuber. Back benchers ఎక్కడ ఉన్నారు? Back benchers. మార్నింగ్ టిఫిన్‌గా వాళ్ళు ఇలాగైతే ఇడ్లీ, చట్నీ, వడ, ఉప్మా పెట్టారండి. 2 చట్నీస్ వేశారు దాంట్లో. పర్లేదండి, బావుంది. ఇదిగోండి ఇలా ఉందనమాట. కానీ అన్నీ కలిపేసి ఇచ్చేసారు. అదే కొంచెం చిరాకుగా అనిపించింది. పర్లేదు, అలాగా తినేయొచ్చనమాట. టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది. బావుంది. టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే అందరం వెళ్ళిపోయామండి. ఇంకా ఆ పైన ఏం జరిగింది ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. అంటే ఈ వీడియోలో ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి. అదిగోండి గండిపోచమ్మ అమ్మవారి ఈ స్పాట్ అంటారని చెప్పాను కదా, అమ్మవారి స్పాట్. సో ఈ గండిపోచమ్మ అమ్మవారి టెంపుల్ ఉందండి ఇక్కడ. అది నీళ్ళల్లో మునిగిపోయిందండి కంప్లీట్‌గా. చూసారా? అంగోండి పైన గోపురం ఒక్కటే మనకి దర్శనమిస్తుంది. మొత్తం గుడి అంతా కూడా నీళ్ళల్లో ఉందటండి. ఇంకా మనం ఫ్యూచర్‌లో పాపికొండలు మనకు కనపడవండి. ఎవరైనా చూడాలనుకుంటే దయచేసి తొందరగా చూసేసేయండి. ఎందుకంటే ఇంకొకసారి చూద్దామన్నా మనకి ఇంత అద్భుతమైన ప్లేస్ అయితే దొరకదు. ఇంకా గోవా ట్రిప్‌ని తలపిస్తుంది అనేసి మా వారన్నారు. ఎందుకంటే ఈ వీడియో అదే మేము పాపికొండలు వెళ్ళక ముందు ఒక డిసెంబర్ ఆ టైంలో మా వారు గోవా వెళ్ళారండి. అక్కడ అబ్బా! ఎంత బావుందో అనేసి చాలా మెచ్చుకున్నారనమాట ఆ ప్లేస్‌ని. కానీ మేము ఈ సంక్రాంతికి ఈ పాపికొండల ట్రిప్ మేము ఫస్ట్ టైం వెళ్ళడం. కానీ ఎంత మిస్ అయ్యామండి. ఇన్ని రోజులు రాజమండ్రిలో ఉండే పాపికొండలను చూడలేదు అనేసి అనిపించింది. ఎందుకంటే కాకినాడ పక్కనే కదా. సో దగ్గరుండే ప్లేసులు మనం నెగ్లెక్ట్ చేస్తామండి. కానీ పాపికొండలు నిజంగా ఒక అద్భుతంలా ఉన్నాయి. ఈ అద్భుతం కొన్ని సంవత్సరాలకు మరి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మట్టికి చూడలేమండి. మొత్తం ఆ పై వరకు కొండల పై వరకు కూడా నీళ్ళు వచ్చేస్తాయట. మొత్తం బ్యాక్ వాటర్ నిల్వ ఉంచడానికి అలాగా కొండల పై వరకు కూడా నీళ్ళు వచ్చేసే అవకాశం ఉంది. అదే నీళ్ళు వచ్చేసి పాపికొండలు అనేవి కనిపించవండి మనకి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళండి. ఇక ఇక్కడి నుంచి మనకి గండిపోచమ్మ స్పాట్ నుంచి భద్రాచలం వరకు వెళ్ళాలనుకునే వాళ్ళకి 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారటండి. ఆ ట్రిప్ వచ్చేసి గండిపోచమ్మ స్పాట్ నుంచి పేరంటపల్లి శివాలయం వరకు అండి. ఈ మధ్యలోనే మనకి పాపికొండలు చూస్తామన్నమాట. ఇంకా ఈ బోట్ జర్నీ ద్వారా మనం భద్రాచలం వెళ్ళి అక్కడ మొత్తం దర్శనం చేసుకుని రిటర్న్ అవ్వాలి అంటే మనం స్టేయింగ్‌కి కూడా చూసుకోవాల్సి వస్తుందండి. అప్పుడు ఒక 2 డేస్ అలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 డే ట్రిప్‌కి కేవలం ఈ బోట్ జర్నీయే 7 అవర్స్ పడుతుందండి. అంటే వెళ్ళడానికి 4 అవర్స్ పడుతుందంట. అక్కడ మనకి పేరంటపల్లి ఏదైతే స్పాట్ చెప్పానో అక్కడ దిగి అలాగే దర్శనం చేసుకోవడానికి ఒక 20 మినిట్స్ టైం ఇస్తారు. మళ్ళీ రిటర్న్‌లో 3 అవర్స్‌లో తీసుకొచ్చేస్తారట. ఇలాగా టోటల్‌గా 7 అవర్స్ పడుతుంది. అలాగే భద్రాచలం అక్కడి నుంచి వేరే బోట్‌లోకి మారుస్తారంట వెళ్ళే వాళ్ళకి, భద్రాచలం వెళ్ళే వాళ్ళకి. సో ఆ తర్వాత ఒక 2 అవర్స్
అలాగా మళ్ళీ గోదావరిలో జర్నీ ఉంటుంది. బై రోడ్డు ఇంకో 2 అవర్స్ ఉంటుందంటండి. అందుకనేసి ఒక 2 డేస్ స్టే చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకుంటే భద్రాచలం చాలా బాగుంటుందండి. ఈ ట్రిప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. నేను దానికి క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో.